చచ్చిపోతున్నానయ్యో. కడుపంతా ఒకటే నొప్పి, ఒకటే మ్యూజిక్. ఇక నా వల్ల కాదు. అబ్బో. భద్రం, చెప్పండి సిస్టర్. నువ్విలా బాత్రూమ్ కి ట్రిప్పులు కొట్టడానికి కారణం ఏంటో తెలుసు కదా? అమ్మా, నాది మట్టి బుర్ర ఉండొచ్చు కానీ మరీ అంత మట్టి బుర్ర కాదు సిస్టర్. అమ్మా, ఇదే నా కాఫీలో ఆ మోషన్ టాబ్లెట్ కలిపింది. మాట్లాడేటప్పుడు మర్యాద ఉండాలి, సరేనా? సరే సిస్టర్. ఖచ్చితంగా ఈవిడ గారు నా కాఫీలో ఏదో కలిపారు. ఏమో అనుకున్నాను గాని నువ్వు చాలా షార్ప్. నువ్విక్కడికి ఎవరు చెప్తే వచ్చావో, ఎందుకు వచ్చావో నాకైతే క్లారిటీ ఉంది. ఈ పాటికి నీకు కూడా క్లారిటీ వచ్చుండాలి. నువ్వేం చేసినా చిలకమ్మని మేము ఇంట్లో నుంచి పంపించము అని. వచ్చింది సిస్టర్. మర్యాదగా వచ్చిన దారిలో వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటి వైపు చూడకు. బాగా బ్రతకలేకపోయినా కనీసం బ్రతికుంటావు. కాదు కూడదు అని 2 రోజులాగి మళ్ళీ వస్తానంటే ఈసారి తాగే కాఫీలో మోషన్ టాబ్లెట్ లాంటివి కలపడం చేయను. మరి డైరెక్ట్ గా గుండెల మీద కాలు పెట్టి తొక్కుతో. వద్దు, నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. నేను మీ జోలికే రాను. నన్ను వదిలేండి అమ్మా, నేను వెళ్ళిపోతున్నా. అమ్మా, అమ్మో, జగదాత్రి, నువ్వు వేసిన ప్లాన్ భలే వర్కౌట్ అయింది. నిషి వాళ్ళని చూసావా? షాక్ లో ఎలా నిలబడిపోయారో. ఇంకోసారి ఇలాంటి పని చచ్చినా చెయ్యరు. లేదత్తయ్య, నిషి వాళ్ళు ఇంతటితో ఆగరు. నిషి వాళ్ళకి మీ మీద పూర్తిగా డౌట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు తెచ్చిన భద్రం మీ భర్త అని చెప్పినప్పుడు ఆ డౌట్ అయితే వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడిక మీరెవరు, మీ వేషం వెనక ఉన్న మనిషి ఎవరో కనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మనం ముందు కంటే ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా అయినా ఏమైనా ప్లాన్ చేయొచ్చు. అంటే నేను రాగిణినని అనుమానం వచ్చేసిందంటవా? అది నాకు కూడా తెలియడం లేదత్తయ్య. వచ్చి ఉండొచ్చు, లేదా లేకుండా అయినా ఉండొచ్చు. ఏదేమైనా సరే